ప్రీవియస్ వీడియోలో కన్హా శాంతివనం డే 1 చూసాం కదా. ఇవాళ డే 2 ఎలా జరిగిందో చూసేద్దాం. మార్నింగ్ 5:30 వరకు రెడీ అయిపోయి టీ తాగడానికి వచ్చాము. ఆ టీలో ఏం వేసారో తెలియదు కానీ చేదుగా ఉంది. 6:30 AM కి మెడిటేషన్ కి వెళ్ళాము. మెడిటేషన్ అయిపోయాక వాలంటీర్ వర్క్ చేద్దామని క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాము. అంటే డైనింగ్ హాల్స్ ఉంటాయి, అక్కడ ఫ్రీగానే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అందరికి నచ్చదు కదా, సో మనం మనీ పెట్టి మనకు కావాల్సింది కొనుక్కొని తినేసేయచ్చు. ఇలా 5 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్ టోకన్స్ అయితే కొనుక్కోవాలి. మనం ఇష్టమున్న ఐటమ్ దగ్గరికి వెళ్ళేసి ప్రైస్ అడిగి దానికి తగ్గట్లు టోకెన్ ఇచ్చేసి తీసేసుకోవడమే. ఈ వీడియోలో బహుశా నేను మీకు కనిపించట్లేదు, ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి. ఈ వాలంటీర్ వర్క్ లో నేను చట్నీ సాంబార్ అయితే వడ్డించాను. ఇలా మినీ పాండ్ కనిపిస్తే బాగుంది కదా అని ఫొటోస్ దిగాను. నెక్స్ట్ యాత్రా గార్డెన్ చూడడానికి వెళ్ళాము. అసలు ఎంత పీస్ఫుల్ ఉందో తెలుసా. ఇలా గార్డెన్ లో మెడిటేషన్ చేస్తే వచ్చే మనశ్శాంతే వేరు కదా. సో ఇక్కడ చిన్నగా మెడిటేషన్ రూమ్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. చిన్న హిల్ లాగా కనిపించింది. ఇక పైకి ఎక్కేసి జారుడు బండి ఆట అయితే ఆడేసుకున్నాం. ఎండాకాలం అయినా కూడా వాతావరణం అయితే చల్లగా ఉంది. అసలు ఈ ప్లేస్ ని ఎలా వర్ణించాలో కూడా నాకు మాటలు రావట్లే. ఎంతసేపు తిరిగినా, ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంటే నమ్మ వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత వెరైటీగా భలే ఉంది కదా. అలా సరదాగా వాటర్ తో ఆడుకొని ఈ ట్రీస్ ని చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అడుగడుగున ఫొటోస్ దిగడమే సరిపోయింది. ఇక మా వాళ్ళు ఎన్ని ఫొటోస్ దిగుతారా బాబోయ్ అని అరుస్తున్నారు. ఒక పక్క కాళ్ళు నొప్పేస్తున్నాయి, అయినా సరే ఈ ప్లేస్ ని మాత్రం పక్కా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. ఇక్కడ మా జష్ గారిని చూడండి యమధర్మరాజు లాగా ఎలా పోజిస్తున్నాడు. యాత్రా గార్డెన్ లో ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడ బాబూజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటది. ఇక్కడ కాసేపు మెడిటేషన్ చేసుకొని లంచ్ చేయడానికి వెళ్ళిపోయాం. వేసవి కాలం కదా, అందరికి కూల్ వాటర్ అయితే ప్రొవైడ్ చేసి. డిన్నర్ హాల్ రేకుల షెడ్ అయినా కానీ ఇంత చల్లగా ఎలా ఉంది అని డౌట్ వచ్చింది. ఒక్కసారి పైకేసి చూస్తే వాటర్ స్ప్రింక్లర్స్ కనిపించాయి. సో ఫ్యాన్ గాలికి స్ప్రింక్లర్స్ నుంచి వచ్చే వాటర్ తగిలి అక్కడ వాతావరణం అంతా చల్లగా అయిపోయింది అనమాట. ఏసీ యూజ్ చేయకుండా మంచి ఐడియా కదా. ఇక్కడ మీరు ప్లేట్స్ వాష్ చేయడం చూస్తున్నారు కదా, వీళ్ళైతే వర్కర్స్ కాదు, మెడిటేషన్ కోసం వచ్చిన అభ్యాసకులే వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు. చాలా మంది నాకు దానం చేయాలని ఉంది కానీ నా దగ్గర అంత స్తోమత లేదు అని అంటుంటారు కదా. నిజంగా మనకి దానం చేసే మంచితనం ఉంటే శ్రమదానం కూడా గొప్ప దానమే. డొనేషన్స్ వల్లనే కన్హా శాంతివనం ఇంత గొప్పగా డెవలప్ అయింది. డొనేషన్స్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుందాం. లంచ్ అయిపోయాక అందరం రూమ్ కి వెళ్ళిపోయాం. చూడండి ఇదే మా హాల్ అన్నమాట. అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి చిల్డ్రన్ పార్క్ అయితే వెళ్ళిపోయాం. ఎంటర్ అవ్వంగానే టైర్ ఉయ్యాలలు అయితే కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ ఈ జారుడు బండ కనిపించింది. ఇక మా ముగ్గురు పిల్లలు ఎక్కుడు దిగుడు. ఈ లోకంతో మాకేం సంబంధం లేనట్టు అన్ని టెన్షన్స్ మర్చిపోయి హాయిగా పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోయి చిన్నపిల్లల ఆటలు ఆడుకొని సరదాగా టైం స్పెండ్ చేశాం. పిల్లల్ని చూడండి ఎంత జాలీగా ఆడుకుంటున్నారో. నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే కన్నులకు పండుగలాగుంది. నేను మా మామయ్య ఉయ్యాలు ఊగుతుంటే సడన్ గా సెక్యూరిటీ వచ్చి 500 ఫైన్, పెద్దవాళ్ళు ఉయ్యాలు ఊగితే అని చెప్పేశాడు. ఇక మా మామయ్య దెబ్బకి వెళ్ళిపోయాడు. ఈ బుడ్డోని చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు కదా. పేరెంట్స్ ఎక్కడున్నారో కూడా పట్టించుకోవట్లే. ఏది కొత్తగా కనిపిస్తే అది ఎక్కడమో ఆడుకోవడం, ఇదే పని అయిపోయింది పిల్లలకైతే. ఇదిగోండి ఇది మా మిల్కి పిల్ల, ఇంకో బుడ్డ తేజు పిల్ల. ఇక కాసేపటికి డిన్నర్ టైం అయిపోయింది అని డైనింగ్ హాల్ కి వెళ్ళాము. నాకు అక్కడ ఫుడ్ బోర్ కొట్టేసింది. సో నేను దోశ కొనుక్కొని తినేసి రూమ్ కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ వీడియోలో డే 3 పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.